అందరూ ప్రైజ్ లార్డ్. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు మనకు మరి ఒక దినం ఇచ్చాడు. ఆయన వాక్య అనుదిన ధ్యానం కొరకై వెళుతూ ఉంటున్నాము. అందరూ కూడా దయచేసి ఈ యొక్క మాటలు వినేటప్పుడు బైబిల్ తీసుకోనండి, ఆ వాక్యాలు మీరు కూడా చదువుకోనండి. తద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ వస్తాడు. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాము. ప్రేంగల మా పడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రంతా కాపాడారు, భద్రపరిచారు, ఉదయకాలం సజ్జలు ఉంచారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, సమయంలో మీ దాసుని అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేయండి. వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయండి. వారు అందులో ఉన్న సత్యాలు తెలుసుకొని వారి జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘం కొరకై జీవించే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఎవరెవరు వింటున్నారో అటు వారు అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రభా మా తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి, మన అనుదిన పాఠం కొరకై వెళుతుంటున్నాం. ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయంలో మనం ధ్యానించబోతున్నాం. ఇందులో మరి దాదాపుగా 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి 4 తలంపులు మనం చూసుకుందాం. ఇందులో ప్రాముఖ్యంగా 4 వ్యక్తులు కనబడుతూ ఉంటారు. 3వ వ్యక్తి ఎవరు అంటే షారాయ్ కనబడుతూ ఉంటున్నది. 2వ వ్యక్తి ఎవరు కనబడుతుంటున్నారంటే అబ్రహాం కనబడుతూ ఉంటున్నాడు. 3వ వ్యక్తి హాగరు కనబడుతూ ఉంటున్నారు. 4వ దేవదూత యెహోవా దూత కనబడుతుంటున్నారు. ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో రాయబడుతూ ఉంటున్నది. ఇక్కడ అబ్రహాము షారాయి భార్య అయిన షారాయి, అతనికి పిల్లలు లేకుండా ఆమె చూస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాముకు షారా పిల్లలు కనలేదు, పిల్లలు లేరు. కాబట్టి ఇక్కడ మొదటి భాగంలో షారా మరి ఏమంటుందంటే, మరి యెహోవా దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, ఆయన నాకు సంతానం ఇవ్వలేదు. కాబట్టి అబ్రహామా, మరి నేను ఒక విషయం చెప్తున్నాను, ఆ విషయము నువ్వు చేయాల్సిందని చెప్పాడు. కాబట్టి ఏమని చెప్తున్నాడు? ఐగుప్తురాలైన దాసి తన దగ్గర ఉన్నది. వాటి 2 వచనాలు మనం గమనిస్తే ఆ మాటలు కనబడుతున్నాయి. షారాయి ఏం చెప్తుంది అంటే అబ్రహాం తోటి, యెహోవా దేవుడు మనకు సంతానం లేకుండా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం సంతానం కలుగు చేసుకోవాలంటే ఒక మార్గం అనుకున్నది. ఆ మార్గం ఏమిటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఐగుప్తురాలైన దాసి మన దగ్గర ఉన్నది కదా, ఆమె ద్వారా మరి మనం సంతానోత్పత్తి కలిగించుకోగలము. కాబట్టి నువ్వు నా దాసి అయినటువంటి మరి హాగరుతో వెళ్ళు, ఆమె ద్వారా మనకు సంతానం పొందుతున్నాము అని అబ్రహాంకు సలహా ఇచ్చింది. ప్రియమైన సోదరులారా, ప్రాముఖ్యంగా సోదరీలు, సహోదరీలు, స్త్రీలైన వారు ఈ మాటను గమనించాలి. ఇక్కడ షారా మరి బయలుదేరి 75 ఏళ్ల వయసులో అబ్రహాం బయలుదేరి వచ్చాడు. దాదాపు ఇప్పటికొచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మరి అయినా కూడా బిడ్డలు రాలేదు, బిడ్డలు కనలేదు. అందుకని షారా తన వైపు చూసుకుంటే మరి తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నది షారా. ఇంకా నాకు బిడ్డలు పుట్టలరే. మరి షారాకు అబ్రహాంకు 10 ఏళ్ళు తేడా ఉంటుంది. 85 సంవత్సరాలు అబ్రహాంకు ఉన్నప్పుడు 75 సంవత్సరాలు షారాకు ఉంటాయి. కాబట్టి ఇక ఈ వయసును బట్టి ఇక నాకు బిడ్డలేం పుడతారు అనే విశ్వాసం పోగొట్టుకున్నది, నిరీక్షణ కూడా పోగొట్టుకొని ఒక ఆలోచన తనకు వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, మరి తన దగ్గర తనకంటే చిన్నదిగా ఉన్నటువంటి దాసి ఐగుప్తురాలు మరి తనతో కూడా మరి ఒక సంప్రదింపు జరిగించి అబ్రహాముకు భార్యగా ఇచ్చడం ద్వారా తన ద్వారా సంతానోత్పత్తి కలిగించుకోవాలనే ఒక తలంపు తనకు వచ్చింది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు ఏదైనా విషయాల్లో ఆలస్యం చేస్తున్నప్పుడు షారా వలె సొంత నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకున్నాయి. అది వ్యక్తిగతమైన, కుటుంబముకైనా,
సంఘపరమైన మరి దేవుడు ఏదో ఉద్దేశంతో కొన్ని విషయాలను ఆలస్యం చేస్తూ వస్తాడు. మనం త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. హుషారా త్వరపడి నిర్ణయం తీసుకున్నది. ఏమిటి ఆ నిర్ణయము? షారా దాసిగా ఉన్నటువంటి హాగరును అబ్రాహాము భార్యగా ఇచ్చినట్లుగా మనం అక్కడ 1-2 వచనాల్లో మనం గమనిస్తూ వస్తాము. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటి? అక్కడ దాసిగా వచ్చినటువంటి హాగరు అబ్రాహాముకు భార్య అయిపోయింది. ఇది మొదటి యొక్క షారా చేసిన మొదటి తప్పు లేక మొదటి దోషము. దేవుని దృష్టికి ఆమె మొదటి చేసినటువంటి పాపము లేక తప్పు ఇది కనబడుతూ ఉంటున్నది. అందుకనే తర్వాత తను చేసినటువంటి తప్పుకు తను ఎంతో పశ్చాత్తాపడవలసి వచ్చింది. తను చేసిన తప్పును బట్టి తను ఎంతో బాధపడవలసి వచ్చింది. ఎన్నో రకాలైనటువంటి యొక్క పరిస్థితులను తన జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రియమైన సోదరుడా, ఆ సందర్భాల్లో మనం చేసినటువంటి యొక్క తప్పులు, పొరపాటులు, మన నిర్ణయాలే అనేక సందర్భాల్లో మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు కూడా చాలా నష్టాలు కలుగు చేస్తూ వస్తాయి. ప్రభు మీద ఆధారపడటం లేదు షారా. కేవలం తన వైపు చూసుకుంది, తన భర్త వైపు చూసుకుంది. అందుకనే తన నిర్ణయము మార్చుకుంది. ఇక్కడ చూడండి, మొదటి విషయము దేవుని మీద ఒక నింద కూడా మోపుతుంది. యెహోవా మనకు సంతానం లేకుండా చేశాడు అని అంటున్నది. అబ్రాహామా, నీవేమి చెప్పావు? ఇస్కరేణుల వలె నీ యొక్క సంతతి విస్తరింపజేస్తానని చెప్పాను, తీసుకుని వచ్చావు. 10 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. మనం ఈ యొక్క కానాను ప్రాంతానికి వచ్చాము. ఈ 10 ఏళ్ల నుంచి మనకు బిడ్డలే లేరు. ఎన్నో రకాలైన పోరాటాలు మనం చేస్తుంటున్నాము. కాబట్టి దేవుడు మనకి ఇలాంటి కార్యం చేశాడు. కాబట్టి ఇక లాభం లేదు, వేరే ఒక మార్గం లేదు అని చెప్పేసేసి ఈ మార్గాన్ని చూసుకుంటున్నారు. ప్రియా సోదరి, ఏ విషయంలోనైనా సరే ప్రభుని సంప్రదించకుండా, ప్రార్థన చేయకుండా సొంత నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. దాని ద్వారా నీకు, కుటుంబానికి కూడా ఎంతో నష్టం ఉంటున్నది. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే తన యొక్క తీర్మానము అబ్రహాము చెప్పినప్పుడు ఇప్పుడు రెండవ పొరపాటు ఇక్కడ జరుగుతున్నది. ఏమిటి రెండవ పొరపాటు అని మనం చూస్తే, అబ్రహాము షారా మాట వినెను అనే మాట కనబడుతూ ఉంటున్నది. ఏదైతే షారా చెప్పిందో అబ్రహాము మాటను వింటున్నాడు. ఇక్కడ రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. షారా కంటే 10 ఏళ్ళు పెద్దవాడు. అమ్మా, అది ఎలాగ కాకూడదు, తప్పది, దేవుని దృష్టిలో అది నేరం అవుతుంది, పాపం అవుతుంది. దేవుడు నాకు చెప్పాడు కదా, ఓపిక కలిగి ఉందాము, ప్రార్థన చేసుకుందాము, ఆయన అబద్ధం మాడడు, ఎప్పుడైనా జరిగిస్తాడు, ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు, స్వయంగా నన్ను పంపించాడు కదా, ఎందుకు షారా నువ్వు ఇలాంటి యొక్క పొరపాటు చేస్తుంటున్నావు అని షారాకు నచ్చ చెప్పాలి. షారా మనసును మార్చాలి. ఇక్కడ అబ్రహాం చేసిన పొరపాటు ఏంటంటే, తన భార్య ఏదైతే చెప్పాడో వెంటనే తను దాన్ని అంగీకరించినాడు. ప్రియమైన సోదరుడా, సహోదరుడా, పురుషులైనటువంటి మనమందరం కూడా కొన్ని విషయాలు భార్యలు బలహీనలైపోయి పొరపాట్లు చేసినప్పుడు వారితో మనం ఏకీభవించకూడదు. మనం ప్రార్థించాలా, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలా, దైవ మార్గంలో మనం నడవాలి. అలాగ చేయలేదు అబ్రహాము. దేవుని యొక్క మాట నమ్మాడు, విశ్వాసవీరుడుగానే ఉన్నాడు, విధేయుడిగానే వచ్చాడు, ప్రభు కొరకై త్యాగం కూడా చేశాడు. కానీ ఇక్కడ పొరపాటు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి సోదరులు లేక సహోదరులు, పురుషులైన మనము కూడా ప్రభు కొరకు ఎన్నో కార్యాలు చేసి ఉంటాము. ఎన్నో రకాలైన మంచి పనులే చేస్తుంటాము, సేవలో కానీ పరిచర్యలో కానీ. కానీ కొన్ని విషయాల్లో తప్పిపోతాం. అబ్రహాము కంటే గొప్పవారం కాదు కదా. అందుకని రెండవ విషయంలో అబ్రహాము కూడా ఇక్కడ తప్పిపోయిన వాడుగా కనబడుతుంటున్నాడు. రెండవది ఇక్కడ గమనించినట్లయితే, అబ్రహాము ఈ అవకాశాన్ని ఏం చేస్తున్నాడంటే తను ఉపయోగించుకుంటున్నాడు. వచ్చిందిలే నాకు అవకాశం అని ఉపయోగించుకుంటున్నాడు. అనగా రెండవ భార్యగా స్వీకరించాడు. షారే చెప్పింది, తనకు భార్యగా ఉన్నట్లు నేను నీకు ఇస్తున్నాను, ఆమెతో నీ వెళ్ళు, కాపురం చెయ్యి, సంతానం కలుగుతుంది, మనము ఆ బిడ్డలను ఉంచుకుందాం అనుకున్నారు. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రియా సోదరుడా, కొన్ని సందర్భాల్లో మనకు అవకాశాలు దొరుకుతాయి,
పాపం చేసేదాని కొరకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేదాని కొరకు, మరి చేయకూడనటువంటి పనులు చేసేదాని కొరకై మనకు అవకాశం దొరికినప్పుడు వాటిని ఉపయోగించుకుంటున్నావా? అబ్రహాము ఉపయోగించుకుంటున్నాడు. తన యొక్క మరి స్వార్థం కొరకైనా, శారా యొక్క స్వార్థం కొరకైనా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. మనం కూడా కష్టంలో, బాధలో, శ్రమలో ఉన్నప్పుడు ఏదో ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. అబద్ధాలు చెప్పడానికి కానీ, లంచాలు తీసుకోవడానికి కానీ, దొంగతనం చేయడానికి కానీ, మోసం చేయడానికి కానీ, ఇతర స్త్రీలను ఆశించేదానికి కానీ మనం ముందుకు వస్తాం. అది మంచిది కాదు. ఇప్పుడు చెప్పాలి, అబ్రహాము మొదటిగా హాగరు అనే వ్యక్తి, ఆమెకు ఐగుప్తురాలు, అన్యురాలు, మన హెబ్రీలమే. నేను ఎలాగ ఆమెను స్వీకరించగలను? రెండవదిగా మన ఇంట్లో ఒక దాసిగా వచ్చింది, మరి ఒక దాసిగా ఉండాలి కానీ నేను ఎలాగ భార్యగా స్వీకరించగలను అని చెప్పవచ్చు. అలా చెప్పలా. తను కూడా తొందరపడిపోయినాడు. ఆమెతో సంసార జీవితం ప్రారంభించాడు. 5వ వచనంలో గమనిస్తే మరి గర్భవతి అయిపోతుంది హాగరు. గర్భవతి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెలో ఒక రకమైనటువంటి గర్వం వచ్చేసింది. ప్రియమైన సోదరి, ఇక్కడ హాగరు గురించి మరి ఒక పాఠం నేర్చుకోవాలి. మూడవ పొరపాటు శారాదైతే, రెండవ పొరపాటు అబ్రహాంది, మూడవ పొరపాటు ఎవరిది అని మనం చూస్తే హాగరుది. మరి హాగరు దాసి కాబట్టి తప్పదు, యజమాని చెప్పాల్సింది, లోబడాల్సిందే. కానీ లోబడడం మంచిదే. తను లోబడింది. కానీ తను చేసిన పొరపాటు ఏంటంటే, తన యజమానురాలైన శారా తన దృష్టికి నీచురాలుగా కనబడుతుంది, అనగా తక్కువగా కనబడుతుంది. ఇప్పుడు లెక్క చేయటం లేదు, తానే భార్య అయినట్లుగా ఫీల్ అయిపోతుంది. శారా కంటే నేనే గొప్ప అనుకుంటుంది. శారాను గొడ్రాలుగా చూస్తుంటున్నది. శారాను లెక్క చేయటం లేదు. అనగా చాలా గర్వం అనేది తన యొక్క జీవితంలోకి వచ్చింది. తన స్థితిని మర్చిపోయింది. ప్రియ సోదరి, ఏదో పరిస్థితిని బట్టి ప్రభు నేను పైకి తీసుకొచ్చినాడు అనుకోండి. ఒకవేళ పేదవారిగా జన్మించాము, సామాన్యమైన కుటుంబంలో జన్మించాము, లేకపోతే అనాథులుగా దిక్కులేని కుటుంబాల్లో జన్మించినాము. అయితే దేవుడు మనం కరుణించి, కటాక్షించి, ప్రేమించి ఒక ఉన్నతమైన స్థానంలోకి తెచ్చాడు అనుకోండి. అప్పుడు మనం గర్విస్తుంటున్నామా? అతిశయిస్తుంటున్నామా? అహంకారంగా ఉంటున్నామా? మన పూర్వస్థితిని మర్చిపోయే వారంగా ఉంటున్నామా? మనమే పరీక్ష చేసుకుందాం. హాగరు ఆ విషయాన్ని మర్చిపోయింది. అందుకని ఇప్పుడు శారా వచ్చి ఏమంటుంది అంటే, అబ్రహాంతో మాట్లాడుతుంది. శారా వచ్చి అబ్రహాంతో ఏమనంటుంది తెలిసినా, నా ఉసురు నీకు తగులును గాక, శారా దృష్టికి నేను నీచురాలైనాను అని అబ్రహాం మీద తగాదా చేస్తుంది. అబ్రహాం మీద గొడవ పెట్టుకుంటుంది. తప్పు తన చేసింది, తన భర్త మీదకి యుద్ధానికి పోతుంది. చాలాసార్లు భార్య లేని వారు తప్పులు చేస్తారు, భర్తలతో యుద్ధాలు చేస్తారు. నా ఉసురు నీకు తగులును కాక అంటే దాని అర్థం ఏమిటి? చాలా భయంకరమైనటువంటి మాట కదా. కాబట్టి శారా ఆలోచన చేయాలి. అందుకని ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మరి అబ్రహాం మీదకి వెళ్ళి కొట్లాటేసుకుంటుంది, తగాదా వేసుకుంటుంది, పోట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు గృహంలో సమాధానం లేదు. హాగరు గర్భవతి అయింది, కానీ సమాధానం లేదు గృహంలో. ఇప్పుడు అబ్రహాముకు శారాకు మధ్యలో ఎన్నో గొడవలు ప్రారంభమైపోయినాయి. ప్రియా సోదరి సోదరుడా, ఇప్పుడు నీవు నేను దేవుని దృష్టికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తామో, అది వ్యక్తిగతంగా అయినా, కుటుంబముగా అయినా, సంఘపరముగా అయినా కొన్ని గొడవలు ప్రారంభం అవుతాయి. అక్కడ అసమాధానం ఉంటుంది. అందుకని మనం ఆ పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అబ్రహాం అంటున్నాడు మరి ఆమెతోటి, అయితే శారా, మరి నీ దాసు నీ చేతిలో ఉన్నది కదా, నీకు ఇష్టం వచ్చినట్లు ఏం చేయాలనుకుంటున్నా అది చేసేసి అని చెప్పాడు. 7వ వచనం మనం చూసినట్లయితే ఆ విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. 5వ వచనంలోనే మనం చూస్తాము విషయాలు. కాబట్టి నీ దాసి నీ చేతిలో ఉన్నది, మరి నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అని అన్నాడు. అప్పుడు శారా ఏం చేయడం మొదలుపెట్టింది?
ఆ దాసిని బాధ పెట్టడం మొదలుపెట్టింది, హింసించడం మొదలుపెట్టింది, మరి చాలా కష్టపెట్టడం మొదలుపెట్టింది, చాలా మానసికంగా వేధిస్తుంది, శారీరకంగా బాధిస్తున్నది. హాగరు తట్టుకోలేకపోతుంది. ప్రియమైన సోదరి, తప్పు చేయడం నీవు, నిందలు అనేక మీద మోపుతున్నావు. మొదటిగా తప్పు చేసింది శారా, అబ్రహాం మీద నింద మోపింది. తప్పు చేసింది శారా, మరి ఇప్పుడు హాగరును హింసిస్తుంటున్నది. మనం తప్పులు చేస్తూ ఉంటాము, ఇతరులను బాధ పెడుతూ ఉంటాం. అన్నిటినీ దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మాటలు ఉంటున్నటువంటి మీరు తొందరపడి ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో అది ఏదైనా కూడా, మరి ఒక స్థలం కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, బిడ్డల వివాహాలు జరిపించాలన్నా, లేక మీ ప్రయాణంలోనైనా, బంధువుల విషయంలోనైనా ఒక నిర్ణయం తీసుకో ముందు దేవుని సంప్రదించాలి. ఇక్కడ అబ్రహాం చేసిన పెద్ద పొరపాటు అదే. మరి బలిపీఠాలు కట్టాడు, దైవదర్శనం పొందాడు, దేవుని స్వరం విన్నాడు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. అయితే గమనించండి, ఇక్కడ పొరపాటు చేసినారు. అందుకని మనం గొప్పవారం కాదు కదా, మనం కూడా పొరపాటు చేస్తాం. అందుకనే ఇప్పుడు ఆమెను శ్రమ పెట్టినప్పుడు 7వ వచనం మనం గమనిస్తే, ఆ శ్రమను తట్టుకోలేక హాగరు ఏం చేసిందంటే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? షూర్ అనే అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంటుంది. ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది, ఒంటరిగా వెళ్ళిపోతుంది. గర్భవతి, మరి గర్భంలో బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను తీసుకొని, గర్భంలోనే బిడ్డను పెట్టుకొని శారా బాధలు తట్టుకోలేక ఆ గృహాన్ని విడిచిపెట్టేసి ఒంటరిగా అరణ్యంలో వెళుతున్నటువంటి యొక్క హాగరు కనబడుతున్నది. ప్రియా సోదరి, హాగరు కూడా ఒక స్త్రీయే కదా. మరి భార్యాభర్తలైనటువంటి అబ్రహాము శారాలు కూర్చోబెట్టి అన్ని విషయాలు అర్థమయ్యే రీతిగా చెప్తే అలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. అలాగ చెప్పకుండా హింసించడము, బాధించడము, ఒక దాసిగా చూడటము, మరి పేద ఒక స్త్రీ అని భావించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడము, ఎంతవరకు ఇది కరెక్ట్? ఎంతవరకు సమంజసం? నిజమే, హాగరు గర్వించిన మాట వాస్తవమే, అతిశించిన మాట వాస్తవమే. అయితే అలాంటిది వచ్చినప్పుడు ఏం చేయాలా? కూర్చోబెట్టేసి, హాగరు నువ్వు ఇలాగ ప్రవర్తించకూడదు, ఏదో నాకు బిడ్డలు లేరని నా భర్తను నీకు ఇచ్చాను, అయినంత మాత్రం నన్ను నీచంగా చూడకూడదు, ఇలాగా చేస్తే నేను తప్పనిసరి ఇంట్లోంచి బయటికి పంపిస్తాను, చాలా కష్టాలు పడతావు నువ్వని వారికి అర్థమయ్యే రీతిగా చెప్పాలా. హింసించి ఇంట్లో నుంచి పంపించారు. ప్రియా సోదరి, నీ స్వార్థం కొరకై మరి అనేకులను బాధ పెట్టేటటువంటి యొక్క స్త్రీగా నీవు ఉన్నావా? సహోదరిగా ఉన్నావా? ఉదయకాల సమయంలో నీవే పరీక్ష చేసుకో. తదుపరి ఇక్కడ వెళుతూ ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే, మరి 10వ వచనంలో 10-11 వచనాల్లో మనం చూస్తాం. అప్పుడు ఒక సందర్భం జరుగుతున్నది. తాను ఒంటరిగా ఉంటున్నది. ఒక నీటి బుగ్గ దగ్గర, మరి షూరు ప్రాంతంలోకి వెళ్ళి నీటి బుగ్గ దగ్గర మరి ఎంతో ఏడుస్తూ, ఎంతో బాధపడుతూ, కన్నీరు కారుస్తూ ఉంటున్నది. అక్కడ యెహోవా దూత మరి ప్రత్యక్షమైంది. హాగరుకు ప్రత్యక్షమై, హాగరు నీవు ఎక్కడి నుండే చూస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అన్నాడు. అప్పుడు హాగరు చెప్పిన మాట, నా యజమానులైన శారా దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అని చెప్పాడు. కాబట్టి అప్పుడు చెప్పాడు, అలాగైతే నీవు ఎందుకు పారిపోతున్నావంటే అది నీ పొరపాటే, నీ వెళ్ళి నీ యజమానురాల దగ్గర అణిగిమణిగి ఉండు అని చెప్పాడు. అణిగిమణిగి ఉండడం అంటే లోబడి ఉండము అని అర్థం. చాలామంది మరి డబ్బు వచ్చినప్పుడు వారి చదువును బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వారి స్థాయిని బట్టి మరి అణిగిమణిగి ఉండరు. ప్రధానికి మేమే గొప్పవారం అంటారు, ప్రధానికి మా అంత తెలివిగల వారు లేరు అంటారు, ప్రధానికి మరి మేమే ఏది చెప్పినది నెరవేరాలా అంటారు. అది మంచిది కాదు. అణిగిమణిగి ఉండడం మంచిది. స్థాయిని మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా మనకు ఒక స్థితి వచ్చిందంటే దేవుని ద్వారా వచ్చినట్లే. అందుకని అప్పుడు శారా
మరి హాగరును చూసి, నీ వెళ్ళు తిరిగి షారా దగ్గర అణిగిమణి ఉండు, నీ యొక్క గర్భవాసంలో కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టు, అతను ఒక జనాంగంగా నేను ఆశీర్వదించబోతున్నాను, అతని చేయి అందరికి విరోధముగాను, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి, అడవి గాడిద లాంటి వాడుగా ఉంటాడు, అయినప్పటికీ తన సహోదరు ఎదుట నివసిస్తాడు అని చెప్పాడు. ప్రియా సోదరి సోదరుడా, దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం అది. కాబట్టి అబ్రహాము యొక్క మరి స్థాయిలో నుండే వచ్చాడు కదా, అందుకనే దేవుడు ఆ బిడ్డకి ఇష్మాయేలు అని పేరు పెట్టాలనేది దేవుని యొక్క నిర్ణయం. దేవదూతే చెప్తున్నాడు, ఆగరుకు చెప్పారు, ఆ పేరు ఇష్మాయేలు అని పేరు పెట్టు, ఆ బిడ్డకు నేను ఒక జనాంగంగా తయారు చేయబోతున్నాను, మరి అందరూ అడవిగాడిద లాంటి వాడు, అందరు వ్యతిరేకంగా ఉంటాడు, అయినప్పుడు కూడా మరి నేను తను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం ఇక్కడ నెరవేరుస్తుంటున్నాడు. ఎందుకనగా రెండు యొక్క జనరేషన్స్ లేక దేవుడు ఆత్మీయంగా ఆశీర్వదించాలని కోరాడు. కానీ మొట్టమొదటిగా శరీర సంబంధమైనటువంటి యొక్క సంతానోత్పత్తి ద్వారా ఇష్మాయేలీలు వచ్చారు. వారే ఈనాడు అరేబియా ప్రాంతంలో ఉన్నవారు. ఐగుప్తు ప్రాంతమైనా, మరి ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, సిరియా, మరి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ రోజుల్లో ఈ సంతతిలో నుంచి వచ్చినటువంటి వారే. తదుపరి మనం గమనించినట్లయితే మరి ఆమె యెహోవా దూత తనను చూసింది కాబట్టి ఆ స్థలానికి బెహర్లహా రోయి అని పేరు పెట్టింది. అనగా యెహోవా దేవుడు చూచుతున్న దేవుడు. ఈ నీటి బొగ్గు దగ్గర నన్ను చూసేవయ్యా, నా కష్టాలు చూసావు, నాకు సరైనటువంటి ఉపదేశం చేసావు, నేను తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తిరిగి నాకుతో చెప్పావు తండ్రి, నేను తిరిగి వెళతానని చెప్పేసి యెహోవా దూత చెప్పిన మాటకు లోబడి తిరిగి అబ్రహాం దగ్గరికి వచ్చింది. వచ్చి క్షమాపణ కోరుకుంటే అబ్రహాము షారాలు క్షమించారు, తిరిగి వారి గృహంలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఇష్మాయేలు అబ్రహాం జన్మించినప్పుడు చివరి వచనంలో అంటున్నాడు, 16వ వచనంలో, అబ్రహాముకు 86 సంవత్సరాలు, అనగా దాదాపుగా 11 సంవత్సరాలు తాను మరి హారాను విడిచిపెట్టిన తర్వాత కనానుకు వచ్చి 10 ఏళ్ళు గడిచిపోయినది. 11 ఏళ్ల తర్వాత ఒక కుమారుడు, అది కూడా హాగరు ద్వారా ఇచ్చాడు. ప్రియా సోదరి సోదరుడా, గమనించినావా? దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే శ్రేష్టమైనటువంటి తలాంపు. నీవు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు యెహోవా దూత, దైవ సేవకులు వాక్యం ద్వారా నీకు ఏదైతే చెప్తున్నారో నీవు లోబడినట్లయితే అది నీకెంతో మేలుగా ఉంటుంది, నీ కుటుంబానికి ఎంతో మేలుగా ఉంటుంది. మరి హాగరు దేవుని దూత చెప్పిన మాట నమ్మింది, తన ప్రయాణాన్ని ఆఫ్ చేసుకుంది, వెనుక తిరిగి వచ్చింది, అబ్రహాం దగ్గర క్షమాపణ కోరుకుంది. అబ్రహాం ఇంటిలో ఉన్నది, కుమారుని కన్నింది, ఇష్మాయిల్ అని పేరు పెట్టబడింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా అబ్రహాం షారాయి తప్పు చేసినప్పటికీ, అబ్రహాం దాన్ని సహకరించినప్పటికీ, మరి హాగరు కూడా దానికి లోబడినప్పటికీ వారి మధ్యలో వచ్చిన సమస్యల పరిష్కారము యెహోవా దూత మాత్రమే చేయగలిగినాడు. కాబట్టి నీకు నాకు వస్తున్నటువంటి అనేకమైన శ్రమలు ఉన్నాయి, మనకున్నటువంటి అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి, మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు మనకున్నాయి, మన కుటుంబాల్లో అనేకమైన కలహాలు ఉంటున్నాయి, సంఘాల్లో కూడా అనేకమైన కలహాలు ఉంటున్నాయి. వీటన్నిటి కూడా పరిష్కారము ఆ దేవదేవుడే, ఆయనే పరిష్కరించాలి. కాబట్టి ముగింపులో చెప్తుంటున్నాను, ఈ నలుగురు విషయంలో మొదటిగా షారా చేసిన పొరపాటును చేయవద్దని మనం చేస్తుంటున్నాము. మరి అబ్రహాము మరి పురుషుడుగా తను కూడా చేయకూడనటువంటి పనిలో చేశారు. కాబట్టి సహోదరులైన వారు మీరు కూడా అలాంటి పని చేయకూడదు. ఒకవేళ దాసిగా ఉన్నటువంటి దేవుడు ఆశీర్వదించారని గర్వించకూడదు. మన యొక్క స్థితి ఎరిగిన తర్వాత మనం దేనిని బట్టి కూడా మనము ప్రభువును హాగరు వలె గర్వించితే మనకెంతో నష్టం వస్తుంది. అయినప్పుడు కూడా దేవుడు మనం మర్చిపోలేదు కాబట్టి తన దూతను పంపించాడు, పరిష్కారం చూపించాడు. ఆ కుటుంబంలో తిరిగి నెమ్మది అనేది వచ్చింది. ఆ ఇష్మాయిల్ సంతతి ఈనాడు ఇస్కరేణుల వలె విస్తరింపజేస్తూ వచ్చారు. కాబట్టి నా సోదరి సోదరుడా, ఈ మాట ఉంటున్నటువంటి మనం శ్రద్ధగా మన కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, జింగళ మా దేవ, నమ్మకని ప్రభా నీకు నమ్ము స్తోత్రాలు. ఉదయకాలం పాఠం కొరకై నీకు నమ్ము స్తోత్రాలు. ఆది కాండం 16 అధ్యాయంలో మీరు మాట్లాడుతొచ్చిన మాటలను బట్టి మీకు నమ్ము స్తోత్రాలు. అవును, కొన్నిసార్లు ప్రభా మా తండ్రి షారావలే పొరపాటు చేసే సహోదరులు ఉన్నారు. అబ్రాహం లాంటి వారు కూడా సహోదరులు కొంతమంది ఉన్నారు. ఆగర్ లాంటి వారు కూడా కొందరు ఉన్నారు. ప్రభా మరి మా తండ్రి ఉన్న పరిస్థితిని బట్టి ఇలా చేసే వారి కుటుంబాలు ఉన్న సమస్యలన్నీ కూడా దయతో మీరే ఆ సమస్యలన్నీ కూడా తొలగించండి. కుటుంబాన్ని నెమ్మదిగా, శాంతిగా, సమాధానం ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాను. సంఘవంతుడు కూడా నీ యొక్క చేతికి అప్పగించుకుంటున్నాను. ఎవరి మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను, భర్తలను, భార్యలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరు బయటకు వెళ్తుంటున్నారు ఈ దినాన ఆయా బాధ్యతల కొరకై వారికి తోడుగొండి క్షేమకరంగా నడిపించమని విధారాస్తాలు కబ్జెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఈ మాట ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రభు చిత్తమైతే ఆది కాండ 17 అధ్యాయం మరొక దినాన మనం ధ్యానించుకుందాం.